देखो और कहो विधि देखो और कहो विधि విందామండి ఇంపార్టెంట్ పాయింట్ అండి इस विधि में ना पहले अक्षर का ज्ञान या ना उनकी ध्वनि का ज्ञान ना उनकी ध्वनियों का ज्ञान कराया जाता है ఓకేనండి ఈ విధిలో నా పహలే అక్షర కా జ్ఞాన్ పహలే అక్షర కా జ్ఞాన్ అంటే అక్షర జ్ఞానం నా అంటే అక్షర జ్ఞానం కాదు నా ఉస్కి ధ్వనియోం కా జ్ఞాన్ ఆ అక్షరాలను ఎలా ఉచ్చరించాలో వాటి యొక్క ధ్వనుల నాలెడ్జ్ని మనం ఇవ్వము इस विधि में पहले शब्दों का ज्ञान कराया जाता है చూడండి ఏ విధి అండి ఇది देखो और कहो విధి ఈ విధిలో ఫస్ట్ అక్షర నాలెడ్జ్ అక్షర జ్ఞానం కానీ ఆ అక్షరాలను ఎలా ఉచ్చరించాలో వాటి యొక్క ధ్వనుల జ్ఞానం కానీ ఇవ్వము శబ్దోం కా జ్ఞాన్ కరాయా జాతా హై స్టార్టింగే పదాలని మనం నేర్పిస్తాం పద జ్ఞానాన్ని మనం నేర్పిస్తామని చెప్తూ ఉంటాడు ఏ విధి అండి देखो और कहो విధి ఇంపార్టెంట్ అండి इस विधि में चित्रों का प्रयोग आवश्यक है इस विधि में चित्रों का प्रयोग बहुत आवश्यक है ఈ విధిలో పిక్చర్స్ను ప్రయోగించడం చాలా అవసరం మరి పిక్చర్స్ను ప్రయోగిస్తున్నాం కాబట్టి ఏం చెప్పొచ్చండి యా విధి బడి ఆకర్షక తథా రోచక విధి హై అని చెప్పొచ్చు గతంలో బిట్ అడిగాడండి గతంలో ఈ విధిపై 3 పాయింట్లపై బిట్ వచ్చింది ఆల్రెడీ इस विधि के द्वारा ना पहले अक्षर का ज्ञान कराया जाता है ना उसकी ध्वनि का ज्ञान कराया जाता है देखो और कहो विधि इस विधि के द्वारा पहले शब्दों का ज्ञान कराया जाता है देखो और कहो विधि इस विधि में चित्रों का प्रयोग आवश्यक है देखो और कहो विधि చిత్రం కా ప్రయోగ్ మరి చిత్రాలని బొమ్మలను ప్రయోగిస్తున్నాం బొమ్మలను పిల్లలకి ఎలా అట్రాక్టివ్గా ఉంటాయి బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి అందుకే यह विधि बड़ी आकर्षक तथा रोचक विधि है चित्रों इस विधि में जिन चित्रों का प्रयोग होता है वे चित्र बालक के अनुभव परिधि के बेहतर हो ఈ విధిలో ఏ పిక్చర్స్ని అయితే ప్రయోగిస్తామో ఆ పిక్చర్స్ బాలకకే అనుభవ పరిధికే బేహతర్ హో పిల్లవాడి యొక్క అనుభవ పరిధి వాడి ఎక్స్పీరియన్స్ పరిధి ఏదైతే ఉంటుందో దానికంటే లోపలే ఉండాలి అంటే చూడగానే వాడికి ఆ పిక్చర్ గురించి తెలిసే పిక్చర్సే మనం ప్రయోగించాలి तो बार बार चित्र को देखता है और उसके शब्द को भी देखता है बार बार देखने के बाद उनके मानस पटल पर उस शब्द ज्ञान अंकित होता है మరి देखो और कहो విధి ద్వారా ఎలా నేర్పిస్తాం పిక్చర్ ఉంటుందండి ఆ పిక్చర్ యొక్క నేమ్ కింద ఉంటుంది సో పిక్చర్ని చూస్తాడు పదాన్ని చదువుతాడు పిక్చర్ని చూస్తాడు పదాన్ని చదువుతాడు तो बार बार देखकर पढ़ने के कारण उस शब्द चित्र ఆ పదాన్ని ఎప్పుడైనా కవ్వా అని ఉచ్చరిస్తే ఆ చిత్ర కూడా వాడి మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది ఇది देखो और कहो విధి అందుకే చిత్రోं का प्रयोग आवश्यक है वे चित्र బాలక్ కే అనుభవ పరిధికే బేహతర్ హో మరి పిక్చర్స్ను ప్రయోగిస్తున్నాం కాబట్టి బడి ఆకర్షక తథా రోచక విధి హై మరి ఇక్కడ కా ఔ మాత్ర ఆ అక్షర జ్ఞానము వాటి యొక్క ధ్వనియోం కా జ్ఞానం చెప్పలేదు డైరెక్ట్గా పద జ్ఞానాన్ని శబ్దోం కా జ్ఞాన్ కరాయా జాతా హై ఇవే ఈ పాయింట్స్ ఓకేనండి రైట్ కఠినాయియా ఈ విధిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి कठिनाइयाँ विंदामंडी इस विधि में वही शब्द लिए जा सकते हैं जो बालक के अनुभव परिधि के बेहतर हो ఈ విధి ద్వారా కేవలం బాలక్ యొక్క అనుభవ పరిధికి లోపల ఉన్నటువంటి పదాలనే మనం తీసుకోవడం జరుగుతుంది పదాలని అనుభవ పరిధికి బేహతర్ పిల్లడి యొక్క అనుభవ పరిధికి లోపల ఉన్నటువంటి పిక్చర్స్ని తీసుకోవడం జరుగుతుంది మరి మనం పిక్చర్ ద్వారా పదాన్ని నేర్పుతున్నాం శబ్దోं की संख्या अपरिमित है మరి మనం వాడి అనుభవ పరిధికి లోపల ఉన్నటువంటి పిక్చర్స్నే ప్రయోగిస్తున్నాం ఆ పిక్చర్ ద్వారా ఆ పదాన్ని నేర్పుతున్నాం మరి ఇలా వాడి యొక్క అనుభవ పరిధికి బయట ఉన్నటువంటి పదాలు కూడా చాలా ఉంటాయి అనుభవ పరిధికి లోపల ఉన్నటువంటి పదాలు చాలా కూడా ఉంటాయి మరి ప్రతిదానికి పిక్చర్ తేవడం కష్టం
అందుకే చెప్తాడండి, శబ్దోं की संख्या अपरिमित हो, శబ్దों की संख्या अपरिमित हो. तो अपरिचित ఇక్కడ ఇదే చెప్పుకుంటామండి, अपरिचित शब्दों को पढ़ाने में कठिनाई का सामना करना पड़ता है, कठिनाई का सामना करना पड़ता है. సో अपरिचित శబ్దం కో పడానేమే. సో ఈ పదాన్ని వాడికి అనుభవ పరిధికి లోపల ఉన్నటువంటి పిక్చర్ని చూపించి పదాలను నేర్పించేస్తాను, బాగానే ఉంది. కానీ వాడికి తెలియని పదం ఉంది, వాడి అనుభవ పరిధికి దాటిన పదం ఉంది. సో అటువంటి పదాన్ని మనం చెప్పేటప్పుడు సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది, వాడికి అర్థం కాదు ఎంత చెప్పినా. ఇదొకటి. ఇంకొకటండి, ఇస్మే थोड़ी असावधानी हो, थोड़ी असावधानी होने से बड़ा अनर्थ हो जाएगा, बड़ा अनर्थ हो जाएगा. बालक बालक कुछ का कुछ पड़ जाएगा, कुछ का कुछ पड़ेगा. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా అనర్థం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్ ఒకదానికి ఒకటి చదివేయడం అనేది జరుగుతుంది. సడన్గా మనం దీన్ని చూపించాం, మనం ఏమాత్రం అజాగ్రత్తగా కవ్వా అని చెప్పేసాం, వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు, మనం అజాగ్రత్తగా ఉన్నాం, వాడు కావా 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 అని చదువుకెళ్ళాడు, లేదంటే కోవా 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 అని చదివాడు. మరి మనం అజాగ్రత్తగా ఉంటే చాలా అనర్థం జరుగుతుంది, ఒకదానికొకటి చదివేస్తారు. కోవా అని నేర్చుకుంటాడు వాడు, ఎక్కడైనా కనిపిస్తే కోవా అంటాడు. సో అనర్థం జరుగుతుంది. ఓకేనండి. అపరిచిత శబ్దం కో పడానేమే కఠినాయి కా సామ్నా కర్నా పడతా హై, గుర్తించుకోవాలి. ఎందుకంటే వాడికి పరిచయం లేని పదాలను నేర్పించడంలో మనం చాలా కష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడికి అనుభవ పరిధికి లోపల ఉన్నటువంటి పదాలనే పిక్చర్స్ ఉపయోగించి నేర్పించగలం, మిగతా నేర్పించడం ఇబ్బంది పడతాం. थोड़ी అసావధాని होने से बड़ा अनर्थ हो जाएगा, బాలక్ కుచ్ కా కుచ్ పడేగా. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా అనర్థం జరుగుతుంది, ఒకదానికొకటి చదువుతూ ఉంటాడు. ఇదే దేఖో ఔర్ కహో విధి. చిత్రోం కా ప్రయోగ్ గుర్తించుకోవాలి. ఆకర్షక్ తథా రోచక విధి గుర్తించుకోవాలి. నా పహలే అక్షర జ్ఞాన్ కా, నా పహలే ధ్వనియోం కా జ్ఞాన్ కా कराया जाता है, शब्दों का ज्ञान कराया जाता है. ఓకేనండి. దేఖో ఔర్ కహో విధి ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. ఈ పాయింట్స్ నుంచే బిట్ వస్తుంది, గతంలో వచ్చాయి. సో మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి.